ఇక పాలన పైనే ఫోకస్ 5 నెలలు వండబెట్టినా ఇక ఇప్పంచెల్లి పాలన మీద ఫోకస్ చేస్తాను అని చెప్పకనే చెప్తాను అన్నట్టు మన ముఖ్యమంత్రి గారు. అంటే ఈ రోజులు పెట్టలే ఇన్ని రోజులు ఇక పెట్టడం ఎక్కడ ఆయనకి ఇంతవరకు అవగాహన రాలే. ఏ గల్లపెచ్చి ఎక్కడున్నది, ఏ గల్లపెచ్చలు ఎంత సొమ్ము ఉన్నది, అవి ఎంకులు ఆడుకునే దానికే తీరిక రాలే. 6 నెలలు టైం పట్టింది. 6 నెలలు టైం పట్టింది. ఇక పాలన పైనే ఫోకస్ 13 సీట్లలో గెలుస్తాం, ఇంకో 2 కలిపి 16 అయినా గెలువు, బాధ ఏం లేదు. కాకపోతే నువ్వు చెప్పిన 6 గ్యారెంటీలతో పాటు ఇచ్చిన 420 హామీలు నెరవేర్చాలి. 420 హామీలు, ఆ 420 హామీలు నెరవేర్చాలి. గది కోరుకుంటాను. నువ్వు పాలన మీద దృష్టి పెడతావా లేకపోతే ఇంకో దాని మీద దృష్టి పెడతావా నాకు సంబంధం లేదు. నువ్వు ఇచ్చినట్టు ఈ 4.5 సంవత్సరాలలోనే తీర్చాలి. ఎందుకంటే ఈ 5 నెలలు పోయినాయి, అటు 5 నెలలు పోతాయి. ఇక 4 ఏళ్ళే నువ్వు పాలించేది. మళ్ళీ వచ్చే 6 నెలలకు ఈ ఎన్నికల గోలే ఉంటుంది. ఈ ముందు 6 నెలలు ఇప్పుడు ఎన్నికల గోలే జరిగింది. అసెంబ్లీ ఎన్నికలు, ఈ పార్లమెంట్ ఎన్నికలు, తర్వాత స్థానిక సంస్థల ఎన్నికలు ఉన్నాయి. అటు చూస్తే మళ్ళా కార్పొరేషన్ ఎన్నికలు ఉన్నాయి. దీనికి 6 నెలలు కథం అయిపోతుంది. ఇక ఏడాది అనుకున్నా, ఏడాది కథం అయినా 4 నెలల్లో 4 ఏళ్ళల్లా నువ్వు 6 గ్యారెంటీలు ఇవ్వాల్సిందే. మళ్ళీ 3.5 ఏళ్ళే ఉంటాయి. రాష్ట్రంలో 13 ఎంపీ సీట్లను గెలుచుకుంటామని సీఎం రేవంత్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే రాష్ట్రానికి 4 మంత్రి పదవులు దక్కుతాయని చెప్పారు. రాష్ట్రానికి కాదు, మీ గెలిచిన ఎంపీలకు 4 మంత్రి పదవులు దక్కుతాయి. దాని ద్వారా తెలంగాణకు జరిగే బెనిఫిట్ ఏందో చెప్పు. 4 మంత్రి పదవులు మీకు దక్కుతాయి. ఇప్పుడు నీకు ముఖ్యమంత్రి పదవి దక్కింది. దీనివల్ల తెలంగాణకు ఒరిగిన బెనిఫిట్ ఏంది? నువ్వు చేస్తున్నది ఏమున్నది? కుర్చీలో నువ్వు కూర్చున్నావు, ఆ టీవీ 9 దగ్గర పోయినావు, ఇట్లా వచ్చాను. 10 సంవత్సరాలు ఉంటా పోను నేను అంటే ఫెవికాల్ పెట్టుకున్నావు నువ్వు అంటే ఇజ్జత్ తీసింది ఆయనే. ఫెవికాల్ పెట్టుకున్నావు నువ్వు అంటే పెట్టుకున్నాను అంతే అంటాను. ఊరిని ఇంత జ్ఞానం పాడుగాను అనుకున్నా నేను. అవతలోడు ఎట్లా అంటాడో కనీసం గుర్తుపట్టి వానికి కౌంటర్ ఇచ్చే స్థితిలో కూడా లేడు మన సీఎం. నవ్వుతాడు. ఎట్లా మన స్వాతిముత్యం సినిమాలో కమలాసన్ నవీన్ నవ్వుతాడు ఎడ్డోని లెక్క. ఎట్లా రేవంత్ రెడ్డి ఇజ్జత్ ఆడు టీవీ 9 నిన్ను ఆడుకునే. నువ్వేమనుకుంటావు? నేను చాలా బ్రహ్మాండమైన సమాధానం ఇస్తానా అనుకుంటాను.